మన భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక పాకిస్తాన్ మహిళా జర్నలిస్ట్ ఒక ఆఫర్ ఇచ్చింది. ఆ ఆఫర్ ఏంటంటే, మీకు ఇంత వయసు వచ్చినా పెళ్లి కాలేదు. బహుశా మీరు భారతదేశంలో ఎవరికీ నచ్చలేదేమో. ఎంతకాలం బ్యాచిలర్‌గా ఉంటారు. నేను పెద్ద మనసు చేసుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. కాకపోతే నాదొక కండిషన్. పెళ్లికి గిఫ్ట్‌గా మీ కాశ్మీర్‌ని మా పాకిస్తాన్‌కు ఇవ్వండి అని అడిగింది. అప్పుడు వాజ్పేయి గారు చెప్పిన సమాధానం విని పాకిస్తాన్ వాళ్ళంతా కంగుతిన్నారు. వాజ్పేయి గారు ఆ మహిళా జర్నలిస్ట్‌తో ఏం చెప్పారంటే, "ముందుగా మీ పెద్ద మనసుకు చాలా ధన్యవాదాలు. మీరు చెప్పింది నిజమే. భారతదేశంలో నేను ఎవరికీ నచ్చలేదనుకుంటా. ఎంతకాలమని నేను బ్యాచిలర్‌గా ఉంటాను. మీరు అడిగినట్టే మిమ్మల్ని పెళ్లి చేసుకొని, మా కాశ్మీర్‌ని మీ పాకిస్తాన్‌కు గిఫ్ట్‌గా ఇస్తాను. కానీ నాకు కూడా ఒక కండిషన్ ఉంది. పెళ్లికి కట్నం కింద మీ పాకిస్తాన్‌ను మాకు రాసివ్వండి" అని వాజ్పేయి గారు అన్నారు. "నేను ఇప్పుడు కట్నంగా అడుగుతున్నది కూడా ఒకప్పుడు మాదే." ఇలా కాశ్మీర్‌ని గిఫ్ట్‌గా అడిగితే వాజ్పేయి గారు ఏకంగా పాకిస్తాన్‌ని కట్నంగా అడిగారు. సమయస్ఫూర్తిలో అయినా, దేశభక్తిలో అయినా, కవిత్వంలో అయినా వాజ్పేయి గారి తర్వాతే ఎవరైనా.